నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ అండి గురుగారు. సాయిరామ్. 34వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః. అన్ని లక్షణాలు కవర్ అయిపోయినాయి చెప్పేశాను. చెప్పేసాను. ఇవేమిటి లక్షణాలు? ఎవరికి వారికే వారి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఎవరికి వారు వారి వారి స్వానుభవంలో వారిని గురించి వారు తెలుసుకునేటప్పుడు వారిలా ఉండాలి, వారిలా ఉన్నారు, ఉండుట అన్న దగ్గర మాత్రమే ఈ లక్షణాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు వాడు ఏమై ఉన్నాడు? అప్పుడు వాడికి ఒక పేరు పెట్టాం, వాడికి ఆత్మ. వీటికి వ్యతిరేకం ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణానికి వ్యతిరేకాన్ని చూస్తే నిర్గుణం వ్యతిరేకం ఏమిటి? సగుణం. నిష్క్రియం వ్యతిరేకం ఏమిటి? సక్రియం. తర్వాత నిత్యో నిత్యః అనిత్యుడు. నిత్యుడికి ఆపోజిట్ అనిత్యుడు. నిర్వికల్పో నిర్వికల్పుడికి ఆపోజిట్ సవికల్పుడు. నిరంజనః నిరంజనకు ఆపోజిట్ నకార శబ్దం తీసేయటమే అంజన. నిర్వికారో నిర్వికారో. నిర్వికారంలో నుంచి నకారం తీసేస్తే
సవికారో. నిరాకారః. నిరాకారంలో నకారం తీసేస్తే సాకారః. నిత్యముక్తోస్మి. నిత్యముక్తోస్మి. ముక్తుడికి ఆపోజిట్ బద్ధుడు. నిర్మలః. నిర్మలః నుంచి నకారం తీసేస్తే మలభాండమే నేను, మలస్వరూపం. కాబట్టి జీవభావం గురించి తెలుసుకోవాలి అంటే వీటన్నింటికి నిజానికి వ్యతిరేక శబ్దాలు పెట్టాలా? వాటిని ఏమనాలి అసలు? ఇప్పుడు మాట్లాడుకున్న వాటిని మనం స్వరూపమేమో నిర్గుణము, నిష్క్రియము, నిత్యము, నిర్వికారము, నిర్విచారము, నిరంజనము, నిత్యముక్తము అయినటువంటిది స్వరూపం. దాని ప్రతిబింబమేమో ఇలా ఉంది: సాకారము, సవికల్పము, సక్రియము. చూడండి, అసలు ఈ సిద్ధాంతంలోనే పొరపాటు ఉందేమో అనిపిస్తుంది. ఒకడు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాడట. అద్దంలో ప్రతిబింబం కనిపించిందట. కనిపించిన ప్రతిబింబమేమో సగుణము, సాకారము, సక్రియము, సవికల్పము, అన్ని పనులు చేయగలిగిన సమర్థవంతమైందేమో ప్రతిబింబం అట. బింబమేమో నిర్వికల్పమట, నిష్క్రియమట, నిర్వికారమట, నిర్విచారమట, నిరంజనమట, నిర్గుణమట, నిష్క్రియమట, నిత్యముక్తమట. బింబాన్ని ఇలా చూడాలట, ప్రతిబింబాన్ని అలా చూడాలట. చూడటం అంటే దృక్, చూడటము అంటే దృక్. దృష్టిని ఇలా మార్చాలట. ఇప్పుడు మనకున్న దృష్టి ఎలా ఉంది? నేనే చేస్తున్నాను, నేనే ఈ ఆకారంలో ఉన్నాను, నేనే ఈ గుణాలతో ఉన్నాను, నేనే ఈ స్వభావాలతో ఉన్నాను, నేనే ఈ సంకల్పాలన్నీ చేశాను, నేనే ఈ పనులన్నీ చేస్తున్నాను, నేనే కర్తను, నేనే ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాను. ఇది ఇలా ఉన్నాడు వీడు. ఇలా ఉన్నవాడి యొక్క దృష్టిని ఇలా మార్చమని ఆత్మబోధ చెప్తుంది. ఏమని చెప్తుంది? నాయన, నీ స్వరూపం ఒకటి ఉంది. ఆ స్వరూపం చైతన్యం. ఆ చైతన్యం నిర్గుణం, నిష్క్రియం, నిర్వికల్పం, నిరంజనం, నిర్వికారం, నిర్వికల్పం, నిత్యముక్తం. ఇటువంటి నిత్యముక్తమైనటువంటిది నీ స్వరూపం అయితే నువ్వేమంటున్నావు? నేను సగుణం, నేను సాకారం, నేను సవికల్పం, నేను సక్రియాత్మకం, నేను బద్ధుడను అంటున్నావు. ఏది కరెక్ట్ అని విచారణ చేయమంటున్నాడు. విచారణ చేసిన తర్వాత నీకు స్వరూప జ్ఞానం నిర్ణయం అయితే ఇప్పుడు వాడికి ఏం తెలిసిందట? ప్రతిబింబమే అన్ని పనులు చేస్తోంది, ప్రతిబింబమే అన్ని తలంచుతోంది, ప్రతిబింబమే అంతా వ్యవహరిస్తోంది, తనకు తానుగా వ్యవహరిస్తోంది, తనకు తానే పుట్టుతోంది, తనకు తానే లేకుండా పోతుంది. తనకు తానే పుడుతోంది, తనకు తానే లేకుండా పోతుంది, తనకు తానే వ్యవహరిస్తున్నది, తానే అంతాయి వ్యవహరిస్తున్నది, తానే అన్నిటా ఉండి వ్యవహరిస్తున్నది. నిజానికి ప్రతిబింబానికి అంత శక్తి ఉందా నీ సహాయం లేకపోతే? స్వరూప జ్ఞాననిష్ఠుడైనటువంటి ఆత్మ యొక్క సహాయం లేకపోతే ఈ ప్రతిబింబానికి ఇంత శక్తి ఉందా? నువ్వు అద్దం ముందు వెళ్ళి నిలబడ్డావు, నీ ప్రతిబింబాన్ని ఏమైనా చేయమని చెప్పు చూద్దాం. ఏం చేయగలుగుతుంది అది? ఏమీ చేయలేదు. నువ్వు నిలబడ్డంతసేపు నీ గురించి, నీ స్వరూప లావణ్యాల గురించి, నీ లక్షణాల గురించి, నీ గురించి నీకే తెలియ చెప్తుంది తప్ప ఆ ప్రతిబింబం ఇంకేమైనా చేయగలుగుతుందా వాస్తవానికి? అంటే
మైక్రో లెవెల్లో నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడితే విషయం ఇంతే. ఈ పోలికని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు ఏకంగా పదార్థ స్థాయి నుంచి శక్తి అనే తలంలో పెట్టాలి. పదార్థం అనే తలంలో పెడితే పెద్దగా మార్పులేం కనపడవు. ఒక పెద్ద కొండని చిన్న అద్దంలో చూసాం, అప్పుడు కొండ చిన్నదై కనపడింది. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి శ్రీరామచంద్రమూర్తి అడిగాడు, నాకు చంద్రుణ్ణి ఇస్తేనే నేను అన్నం తింటాను అన్నాడు. మనలాంటి లక్షణాలు ఉన్నాయి ఆయన కూడా. ఆయన ఏమడిగాడు, ఆకాశంలో ఉన్న చంద్రుని తెచ్చి నా చేతిలో పెడితే కానీ నేను అన్నం తినను అన్నాడు బాలరాముడు. అప్పుడు దశరథుడికి ఒక ఐడియా వచ్చింది. ఏం కావాలి నీకు ఇంతకీ? చంద్రుడు కావాలి. ఓకే, తెచ్చిచ్చేస్తాను అన్నాడు. పాపం కౌశల్యకేమో ఎంత దిబ్బల పడ్డా ఆ రాగి చంద్రుని చేతికి ఎట్లా తెచ్చిస్తాంరా, ఆవిడేమో పాపం వస్తువుగా తెచ్చి ఇవ్వాలనుకుంటుంది. ఆకాశంలో ఉన్న చంద్రుడు పట్టుకొచ్చి చేతికి ఇచ్చేయమంటున్నాడు అనుకుంటోంది అంతే ఆవిడ, కౌశల్య గారు. ఇది వాస్తవానికి సాధ్యం కాదు కదా అని ఆవిడ అభిప్రాయం. దశరథుడికి అర్థమైపోయింది, ఈ పిల్లవాడికి చంద్రుడు కావాలి అంతే, దట్సాల్. ఓ పెద్ద అద్దం తెచ్చి ఆ అద్దంలో చంద్రుడిని చూపెట్టి చంద్రుడిని పట్టుకొని ఆయన అన్నాడు. నీకేం కావాలి? చంద్రుడిని చేతికి అందేట్టుగా తేవాలి అంతే కదా, అదిగో తెచ్చాను పట్టుకో అన్నాడు. ఇప్పుడు బాలరాముడు ఆ చంద్రుడిని ఎంతసేపు పట్టుకుంటే మాత్రం చేతికి చంద్రుడు చిక్కుతాడా? చిక్కడు కదా. కానీ బాలరాముడు ఆనందపడ్డా లేదా? మహదానందపడిపోయాడు, నా చేతికి చంద్రుడు చిక్కాడు. మనల్ని చూసుకోవచ్చు ఈ సంఘటనలో. మన జీవితం అంతా మనం ఈ బాలరాముడిలాగానే ఉన్నాం. అంతా మన చేతికి చిక్కినట్టే ఉంటుంది కానీ ఏమీ చిక్కనట్టు ఉంటుంది. అంతా మనమే చేసినట్టు ఉంటుంది కానీ ఏమీ చేయనట్టు ఉంటుంది. అంతా మనమే సుఖ దుఃఖాలను అనుభవించినట్టు ఉంటుంది కానీ ఏది అనుభవించనట్టే ఉంటుంది. ఇప్పుడు బాలరాముడి చేతికి చంద్రుడు చిక్కాడంటారా, చిక్కలేదంటారా? అద్దంలో ఉన్న చంద్రుడు వాస్తవమైతే చంద్రుడు చిక్కినట్టే. అద్దంలో ఉన్న చంద్రుడు భ్రాంతి అయితే చిక్కనట్టే. ఇప్పుడు మనం పుట్టామనేది సత్యం అంటారా, భ్రాంతి అంటారా? అదేమిటండి, తెచ్చి ఎసరు నాకే పెట్టారు, ఇంతకీ నేను పుట్టానంటారా పుట్టలేదంటారా? ఏమయ్యా, అద్దంలో ఉన్న చంద్రుడి చేతికి చిక్కినట్ట చిక్కనట్ట? రామాయణాన్ని ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ దృష్టితో అర్థం చేసుకోమన్నారు. దశరథుడు అనేటటువంటి దశేంద్రియాలు బాలరాముడిని మాయ చేసినాయి. బాలరాముడు అడిగింది సత్యమే, నా చేతికి చంద్రుడు చిక్కితేనే నేను అన్నం తింటాను అంటాం. కానీ దశేంద్రియాలైనటువంటి దశరథుడు ఏం చేశాడు? ప్రతిబింబ సమానమైన చంద్రుణ్ణి చేతికి అందించాడు. బాలరాముడు ఆనందించాడు. ఎదిగిన తర్వాత మరి ఆత్మారాముడు వశిష్ఠుడి శిష్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యోగ వాసిష్టం అయిన తర్వాత అప్పుడు కూడా ఆయనకు అదే డౌట్ వచ్చింది. అర్ధరాత్రి వెళ్ళి వశిష్ఠుని యొక్క తలుపు కొట్టాడు. ఏంటండి బాబు, ఎవరినైనా వచ్చింది అన్నాడు ఆయన. అదే నేనెవరినో తెలుసుకోవడానికే వచ్చానండి, కొద్దిగా తలుపు తీయండి అన్నాడు. అందరూ విద్య నేర్చుకుంటే అర్ధరాత్రి మెలకు పాపం ప్రశ్న ఈయనకి ఎందుకు వచ్చింది? ఆయన తాను తెలుసుకోవాలనుకునే ఆత్మారాముడు కాబట్టి. బాలరాముడు కాస్తే ఇప్పుడు ఎవరు? ఆత్మారాముడు కాబట్టి. ఈ ఆత్మారాముడైనటువంటి వాడు తనను తాను తెలుసుకున్నాడు యోగ వాసిష్టం ద్వారా. మరి ఇప్పుడు తనను తాను తెలుసుకున్న తర్వాత తాను వ్యవహరించినదంతా తానే వ్యవహరించాడా? రావణాసురుణ్ణి రాముడే సంహరించాడా? రామరావణ యుద్ధం జరిగిందా? నిజంగానే రావణాసురుణ్ణి రాముడు సంహరించాడా? జాగ్రత్తగా గమనించారు. ఈ ప్రశ్న కౌసల్యకు వచ్చింది. మళ్ళా శ్రీరామ పట్టాభిషేకం అయిపోయింది, వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత పట్టాభిషేకం పూర్తి అయిపోయింది. కౌసల్య దగ్గరికి వెళ్ళాడు ఆశీర్వచనాన్ని. కౌసల్య
చిన్నప్పుడు బాలరాముడు చంద్రుడు వ్యవహారమే మళ్ళా. ఏమయ్యా నాయనా రామచంద్రమూర్తి, ఆ రావణాసురుణ్ణి నువ్వే నిజంగా వేసేసావా? ఈజ్ ఇట్ కరెక్ట్? వాళ్ళు అన్ని చూడలేదు మరి, వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఆ యుద్ధం చేశాడు, ఇలా యుద్ధం చేశాడు, అంత భీకర యుద్ధం జరిగింది, ఇంత భీకర యుద్ధం జరిగింది, వాడు 10 తలల బ్రహ్మాండమైన రాక్షసుడు, అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు, ఆయన గురించి చాలా గొప్పలు చెప్తున్నారు. నువ్వేమో చూస్తేనేమో మా అబ్బాయిలాగా చిన్నపిల్లవాడిలాగా కనబడుతున్నావు, ఇంకా నాకు బాలరాముడిలాగానే కనబడుతున్నావు, నిజంగానే నువ్వే వేసేసావా అని కౌసల్యుడికి. మళ్ళా ఆత్మారాముడు చెప్పాడు ఇప్పుడు సమాధానం. ఇప్పుడు బాలరాముడుగా సమాధానం చెప్తుంది, ఆత్మారాముడు సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? నేనేయటం ఏంటమ్మా, నేనేయలేదు, నేను రావణాసురుని చంపలేదమ్మా. అతని యొక్క అహం, అతని యొక్క బలహీనత, అతని యొక్క సమస్య, అతను ఏదైతే అధిగమించలేకపోయాడో, ఏ పరిమితత్వం చేతైతే అతను బాధించబడ్డాడో ఆ పరిమితత్వమే అతనిని మట్టుపెట్టింది. నిజానికి నాకంటే రావణాసురుడు ఎంతో గొప్పవాడు, ఎంతో తెలివైనవాడు, ఎంతో వీర్యవంతుడు, ముల్లోకాలని శాసించాడు. నేను కేవలం భూమండలం మీద రాజ్యాన్ని మాత్రమే పరిపాలించాను, ఆయన ముల్లోకాలని శాసించాడు, నవగ్రహాలను స్వాధీనపరుచుకున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఉండమని ఆ నవగ్రహాలను శాసించి వాళ్ళ అబ్బాయిని కనే సమయంలో ఎలా ఉంటే అతను ఇంద్రుణ్ణి జయించడానికి అనువైనటువంటి కొడుకును పుట్టించగలుగుతాడో అలాంటి జీవిని పుట్టించడానికి నవగ్రహాలను శాసించినటువంటి వ్యక్తి రావణాసురుడు. అటువంటి వ్యక్తి ఈ నవగ్రహాలు ఈ స్థానాలలో ఉంటే, ఇటువంటి జీవి గనక ఈ భూమి మీద గనక పడితే వాడు ఇంద్రుణ్ణి జయించగలుగుతాడని ముందే లెక్కలేసేసి ఆ లెక్కల ప్రకారం నవగ్రహాలను పెట్టేసి మండోదరి ఇంద్రజిత్తుని కనేటట్టుగా చేశాడు. చూడండి ఎంత తెలివి, వాడి తెలివి చావు తెలివితేటలంటే ఇదే. ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాడికి అహం అనేటటువంటి కొండకి చిల్లి ఒకటి ఉంది, అహంకారం, దేహాత్మ భావం అనే చిల్లి పడింది. తద్వారా ఏమయ్యారు, మొత్తం కులమంతా నాశనం అయిపోయింది. ఆయనే కాదు, ఆయనతో పాటు ఆయన ఆశ్రయించిన వారంతా కూడా పోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి చేత చంపబడ్డారు? నా అహంకర్త, నేను చంపలేదు. ఆత్మారాముడు ఏమన్నాడు? నేను చంపలేదమ్మా. ముందు బాలరాముడు ఏమన్నాడు? ఆకాశంలో చంద్రుడి చేతికి వస్తేనే అన్నం తింటాను అన్నాడు. చూడండి, రామాయణంలో ఈ 2 పాఠాలు చాలా విలువైనటువంటివి. 2 కౌశల్యతోనే ముడిపడ్డాయి. ఈ 2 కాక ఇంకోటి కూడా ఉంటుంది. ఏమిటంటే పట్టాభిషేకం. తెల్లారితే పట్టాభిషేకం. అమ్మ దగ్గరికి వెళతాడు, బాగా అలా ఉండాలి ఆయన, ఇలా ఉండాలి ఆయన, నువ్వు ఆవ్రతం తీసుకోవాలైనా, ఇదిగో దర్భల మీద పడుకోవాలైనా, నువ్వు సీత జాగ్రత్తగా ఉండాలి నాయన, ఈ రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నాయన, ఆహారం భుజించకూడదు నాయన, దీక్షను పోవాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, నువ్వు రేపొద్దున రాజువు కాబోతున్నావు, భరత ఖండాన్ని మొత్తాన్ని పరిపాలించబోతున్నావు, నువ్వు అంతటివాడు అవ్వబోతున్నావు, ఇంటర్వాడు అవ్వబోతున్నావు, నువ్వు సూర్యవంశపు రాజువి, అలా ఇలా అందరూ చెప్పారు. అమ్మగారు కూడా అలాగే దీవించారు. తెల్లారేటప్పటికి సీన్ మారిపోయింది. నువ్వు సింహాసనం మీద కూర్చునే పని లేదు, ప్రస్తుతానికి నాన్నచీరలు కట్టుకుని వనవాసానికి వెళ్ళు అని మీ నాన్నగారు అంటున్నారని కైకేయి చెప్పింది. దశరథుడు స్వయంగా చెప్పలే. అలా మీ నాన్నగారు అనుకుంటున్నారు, ఆ మాటలు నీకు చెప్పలేక ఆయన అలా పడిపోయాడయ్యా, ఆయన తరఫున నేను చెప్తున్నాను అని చెప్పి కైకేయి గారు చెప్పారు. ఈనాటి రామచంద్రమూర్తి అయితే ఏమని ఉండేవాడు? ఆయన త్రేతాయుగం రామచంద్రమూర్తి కాబట్టి విన్నాడు. కలియుగం రామచంద్రమూర్తి అయితే ఆ మాటలేదు ఆయన చెప్పను, అప్పుడు చూస్తాను అనేవాడు. ఆయన ఎలాగో చెప్పడు, ఈయన ఎలాగో వెళ్ళడు. అలా అడగల ఆయన, అలా చెప్పరు. ఆయన త్రేతాయుగం రామచంద్రమూర్తి కాబట్టి సరేనమ్మా దానిదే ఉంది, ఆయన చెప్తే ఏమిటి, నువ్వు చెప్తే ఏమిటి, నాకు మీరిద్దరూ సమానులే, నాకేం ప్రాబ్లం లేదు. సింహాసనంలో కూర్చుని రాజ్యం ఏలినా నో ప్రాబ్లం. సింహాసనంలో కూర్చోకుండా నేను వనవాసానికి వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని? అప్పటికి ఆల్రెడీ ఆత్మారాముడు అయిపోయాడు కాబట్టి, అప్పటికి ఆల్రెడీ యోగ వాసిష్టం పూర్తి అయిపోయింది.
యోగ వాసిష్టం పూర్తి అయిపోవడం వలన ఆయనకి లభించిన జ్ఞానం ఆత్మజ్ఞానం. ఆయన ఆత్మారాముడు అని తెలుసుకున్నాడు. తద్వారా ఆయన పట్టాభిషేకమైనా వనవాసానికి వెళ్ళటమైనా ఏమీ అందలేదు, ఏమీ పరిణామం పొందలేదు, ఏ రకమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వ భావాలను అనుభవించలేదు. సరేనండి, ఓకే, డ్రెస్ చేంజ్ అన్నాడంటే నాటకం మారిందంటే ఏముంది? ఇక్కడ ఆడే నాటకం వనవాసంలో ఆడాలి, అంతే కదా. ఇక్కడైనా నాటకమే, అక్కడైనా నాటకమే. కాసేపు సీన్ చేంజ్, సురభి వాళ్ళ సీన్ చేంజ్ ఉంటుందన్నమాట. అలా సీన్ చేంజ్ అన్నారు అంతే. ఈ పట్టాభిషేకం సీన్ తీసేశారు, వనవాసం సీన్ వేశారు. సరే, ఆయన మళ్ళా డ్రెస్ మార్చేసుకున్నాడు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆశీర్వచనానికి వెళ్ళాడు. అంతకుముందు దేనికి వెళ్ళాడు? పట్టాభిషేకానికి వెళుతున్నానమ్మా అని అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెరీ గుడ్ నాయన, వెళ్ళిరా బాబు, జాగ్రత్తగా పరిపాలించు, ప్రజానురంజకంగా పరిపాలించమని ఆవిడ చెప్పింది. ఈసారి మళ్ళా వెళ్ళాడు. అమ్మ, ఇప్పుడు కూడా అదే పనికే వెళుతున్నాను, పని ఏం మారలేదు, కానీ ఆహార వ్యవహారములు మాత్రమే మారినాయి. రాజుగా సింహాసనంలో ఉండి పరిపాలించమన్నావు, ఇప్పుడు ఏమైంది? అదే పరిపాలన వనవాసం నుంచి చేయబోతున్నాను. శిష్ట రక్షణ, ధర్మ రక్షణ, ఈ రెండు పనులు చేయబోతున్నాను. రాజుగా నేను చేయవలసిన పనులు ఏమిటి? శిష్టులను రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. చాలా మంది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని వాడుతుంటారండి. అలా కాదు, శిష్ట రక్షణ, ధర్మ రక్షణ, ఈ రెండే పనులు. ఈ రెండు పనులు ఎలా అయినా చేయవచ్చు, సామధాన భేద దండోపాయాలతో చేయవచ్చు రాజు. శిష్ట రక్షణ, ధర్మ రక్షణ, ఈ రెండు పనులని సామధాన భేద దండోపాయాలతో చేయవచ్చు. సరే, నేను అందుకని ధనుర్బాణాలు కూడా పట్టుకెడుతున్నాను. వనవాసానికి వెళ్ళేవాడికి ధనుర్బాణాలు ఎందుకండి? నిజానికి మాట్లాడితే అవసరం లేదు కదా. ఆ సీన్లో రాముడు లక్ష్మణుడు ఎందుకు ధనుర్బాణాలు పట్టుకెళ్ళాలి? అవసరం లేదు కదా. వనవాసానికి వెళ్ళేటప్పుడు, ప్రపంచంలో వనవాసానికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తారు? దర్భల చేతితో పట్టుకెళ్తారు, ఏదో తపస్సు చేసుకోవడానికి. మరి ఈయన ఏం చేశాడు? ధనుర్బాణాలు పట్టుకెళ్ళాడు. సీన్ చేంజ్ అయినా ఆయన పని ఏం మారలేదు. సింహాసనంలో నుంచి చేసినా అదే పని చేశాడు, వనవాసానికి వెళ్ళి చేసినా అదే పని చేశాడు. అదే చెప్పాడు కౌసల్యకు, నువ్వేం దుఃఖించమాకమ్మా, నీ ఆశీర్వచనం ఏమిటి? జాగ్రత్తగా జనులను రాజుగా పరిపాలించిన ఆయన. రాజుగా నేనేం చేయాలి? శిష్ట రక్షణ, ధర్మ రక్షణ, సంరక్షణ చేయాలి. ఈ రెండు పనులను నేను వనవాసం వెళ్ళినా తప్పక చేస్తాను. నీ ఆశీర్వచనం పొర్లుపోలేదు. ఈవిడేమంటుంది? నాకిచ్చిన మాట ఏమైంది? నువ్వు రాజుగానే ఉంటానన్నావు కదా, పట్టాభిషేకం చేసుకోబోతున్నావు అన్నావు కదా, ఆయన నా పట్టాభిషేకం చేసినాను ప్రజలకి చెప్పాడు కదా, మరి ఇదంతా ఏమైపోయినట్టు? మీరంతా నా అమ్మ మాటకి విలువ లేదా? ఆయన ఇచ్చిన మాటకైనా పితృవాక్య పరిపాలన, మాతృవాక్య పరిపాలన లేదా నీకు అని అడిగి. అదేమిటమ్మా, నువ్వు చెప్పిన పనిగా చేస్తున్నాను, అక్కడికి వెళ్ళినా కూడా నువ్వేం చెప్పావు? శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ చేయమని చెప్పావు, అలాగే గ్యారంటీగా చేస్తానని చెప్పావు. ఇప్పుడు నేను వనవాసానికి వెళ్ళినా ఏం చేస్తాను? అదే శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణే చేస్తాను. అయోధ్య రాముడుగా ఉంటే ఏమిటి, వనవాసి రాముడుగా ఉంటే ఏమిటి? ఇప్పుడు రాముడికి ఏమైనా తేడా వచ్చిందా? ఏం తేడా రాలేదు. దండకారణ్యంలో ఉన్న రాముడు రాముడే, అయోధ్యలో ఉన్న రాముడు రాముడే. అక్కడున్నా శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణే చేస్తాను, ఇక్కడున్నా అదే చేస్తాను. నీ మాటకి ఏం పొల్లిపోయింది? ఇప్పుడు మాతృవాక్య పరిపాలన కూడా జరిగింది. చాలా మంది సరి అయిన విశ్లేషణ చేయకపోవడం వలన రామాయణాన్ని అనేక రకాలైనటువంటి భావాలకు ఆశ్రయం ఇచ్చారన్నమాట. నిజానికి అలా ఏం లేదు. శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు, రామో విగ్రహవాన్ ధర్మ. ఎందువలన? ఆయన ధర్మాన్ని పాటించాడు. అక్కడికి వెళ్ళినా ధర్మ సంరక్షణమే చేశాడు, ఇక్కడున్నా ధర్మ సంరక్షణమే చేశాడు. కాబట్టి ఆత్మారాముడైనటువంటి మానవుడు గృహస్థుగా ఉండాలా, సన్యాసిగా ఉండాలండి? రే బాబు, నువ్వు గృహస్థుగా ఉన్నా ఆత్మారాముడుగానే ఉండాలి, సన్యాసిగా ఉన్నా ఆత్మారాముడుగానే ఉండాలి. సన్యాసి అంటే ఏమిటి? మన దృష్టిలో ఎక్కడొక అడవులకి వనాలకు పట్టుకుని పోవాలి, రామచంద్రమూర్తిలాగా దండకారణ్యానికి పోవాలి. గృహస్థుగా ఉంటే ఏమిటి? సింహాసనంలో కూర్చోవాలి, యజమానిగా కూర్చోవాలి. సరే, ఇక్కడ కూర్చుంటే ఏమిటి? ఇక్కడైనా శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ. తన కర్తవ్యం ఎప్పుడూ కూడా ఇదే అయ్యింది.
సరే సన్యాసి అయ్యాడండి, ఇంకా బెటరు. 24 గంటలు ఖాళీ. ఇక్కడ కూర్చుంటే కనీసం ఏదో రాజుగారు కిరీటం పెట్టుకోవాలి, రాజుగారు అలా ఉండాలి. గృహస్థగా ఉన్నప్పుడు చూడండి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా లేకపోతే అమ్మగారికి బాగోదు, ఇలా లేకపోతే అయ్యగారికి బాగోదు. ఇట్లాంటి ఆచార వ్యవహార భేదములన్నీ ఇక్కడ గృహస్థకు ఉంటాయి. ఇక్కడ సన్యాసికి ఏముంటాయి? ఏముండవు. ఓ పెద్ద చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలయానికి గృహస్థుని పట్టుకెళ్ళామనుకోండి, వచ్చేటప్పుడు బోల్డ్ పట్టుకొస్తాడు. ఒక సన్యాసిని పట్టుకెళ్ళామనుకోండి, ఆయన ఏం పట్టుకొస్తాడు? ఇక్కడ నాకు పనికొచ్చే ఏమి లేవు బాబు అని వడ్డీ చదువుతూ వస్తాడు. ఎందుకని? ఆయనకేం అవసరం లేదు. కానీ 4 ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, 4 ఆశ్రమాలలో నీ ఆత్మారామత్వానికి భంగం కలగలేదు. ఏమిటి ఆత్మారామత్వం అంటే? ఈ శ్లోకం నిర్ణయించేది ఆత్మారామత్వము. ఇలా ఉన్నవాడు అత్యాశ్రమి అని 5వ ఆశ్రమంలోకి చేరతాడు. ముఖ్యమైన మాటలు. ఈ గుణాలతో ఉన్నటువంటి వాడు, ఈ లక్షణాలతో జీవించేటటువంటి వాడు అత్యాశ్రమి అవుతాడు. ఏమిటవి? నిర్గుణం, నిష్క్రియం, నిరంజనం, నిర్వికల్పం, నిరాకారం, నిత్యం, నిత్యముక్తం. నిత్యమే కాదు, నిత్యముక్తం కూడా. ఇలా ఉన్నవాడెవరయ్యా? ఈయన 4 ఆశ్రమాలని దాటేశాడు. అత్యాశ్రమి. మానవులందరూ తప్పక చేరవలసినటువంటి, తప్పక ఆచరించవలసినటువంటి ఆశ్రమ ధర్మం అత్యాశ్రమ ధర్మం. ఆశ్రమం చేత నువ్వు పరిమితం కాకూడదు. బ్రహ్మచర్యం చేత గాని, గృహస్థం చేత గాని, వానప్రస్థం చేత గాని, సన్యాసం చేత గాని నువ్వు పరిమితం కాకూడదు. నీవు ఆత్మారాముడవై సర్వకాలము బ్రహ్మనిష్ఠుడవై అత్యాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఏమిటండి అత్యాశ్రమి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటటువంటి పరబ్రహ్మ నిర్ణయమే అత్యాశ్రమి. ఎందుకని? ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాడే కైవల్యాధికారి, మోక్షాధికారి, మోక్ష సన్యాసానికి అధికారి. మోక్షం పొందకుండా మోక్ష సన్యాసం ఏం చేస్తాడు? గృహస్థే కాకుండా సన్యాసి ఎలా అవుతాడు? అవలేడు. అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు? జ్ఞానంతో అవ్వచ్చు. బ్రహ్మచర్యం నుంచి సన్యాసానికి సరాసరి వెళ్ళిపోవచ్చు. ఆ అవకాశం సనాతన ధర్మం ఇచ్చింది. అయితే భౌతికమైనటువంటి ఆచార వ్యవహారాలను మార్చినంత మాత్రాన అత్యాశ్రమి కాలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. భౌతికమైనటువంటి ఆచార వ్యవహారములు చేతలు మారినంత మాత్రాన చేతులు మారునా? చేతులు ఎవరివి? ఈశ్వరుడివి. చేతలు ఎవరివి? జీవుడివి. చేతులు ఎవరివి? ఈశ్వరుడివి. చేతలు ఎవరివి? జీవుడివి. ఈ మాట జిల్లేలమూడేమో ఇదే 2 మాటల్లో చెప్పేసింది. చేతలన్నీ నీవైనట్టు కనపడినా చేతులు వాడివి కదరా అని. చూడండి, సింపుల్గా 2 మాటల్లో తేల్చేసింది. ఏం తేల్చేసింది? ఈశ్వరుడే కర్త. జీవుడు చేసే వ్యవహారానికి అంతా కర్త ఎవరు? జీవుడు కాదు, ఈశ్వరుడు. చేతలన్నీ నీవైనట్టు కనపడినా చేతులు వాడివిరా అని. చూడండి, ఈశ జీవయోర్వేషహానత. ఉపదేశ సారం కూడా అదే చెప్తుంది. నాయన, ఈశ్వరుడు అనేది ఓ వేషం, జీవుడు అనేది కూడా ఓ వేషం. ఇది అవిద్యోపాధి, అదేమో మాయోపాధి. ఇదేమో పరిమితం, వ్యక్తిగతం, వ్యష్టి. అదేమో సమిష్టి. అక్కడ కూడా ప్రతిబింబమే నడుపుతోంది, ఇక్కడ కూడా ప్రతిబింబమే నడుపుతోంది. ఇక్కడేమో మనసులో ప్రతిబింబించినటువంటి అవిద్య అనే ప్రతిబింబం నడుపుతోంది అంతా కూడా. అక్కడేమో మాయ అనే ప్రతిబింబం నడుపుతోంది. అంటే వాస్తవానికి బింబస్వరూపుడైనటువంటి జీవుడు, ఈశ్వరుడు ఒకే లక్షణంతో ఉన్నారు. వాడు ఏమి చేయడం లేదు, వాడకర్త. చూడండి,
బింబ ప్రతిబింబ న్యాయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడేమో మనసులో ప్రతిబింబించినటువంటి అవిద్య, నేను పుట్టాను, నేను చదువుకున్నాను, నేను పెళ్ళాడాను, నేను పిల్లల్ని కన్నాను, నేను పిల్లల్ని పెంచాను, నేను పిల్లల పెళ్లి చేశాను, వాళ్ళు పిల్లల్ని కన్నారు, నేను ఆస్తులు సంపాదించాను, నేను భూమండలాన్ని ఆక్రమించాను, నేను భూమండలాన్ని జయించాను, నేను వాణ్ణి కొట్టాను, వీడిని తిట్టాను, వాణ్ణి విమర్శించాను, ఇలా ద్వంద్వ ప్రవృత్తితో వ్యవహరించేదంతా అవిద్య. ఇది వేష్టి, ఇది ప్రతిబింబ సమానం. మనసులో ప్రతిబింబించిన ప్రాతిభాసిక అహం, ప్రాతిభాసిక సత్తా. కొద్దిగా అవతలకి వెళ్ళి చూద్దాం. అవతల కంటే ఓ సూర్యస్థానానికి వెళ్ళి చూద్దాం. మళ్ళీ మధ్యలో ఆపకూడదు. సరాసరి సూర్యస్థానం నుంచి చూసాం. చూస్తే అప్పుడేమైంది? ఇప్పుడు ఈ భూమి మీద ఈ జీవుడు చేసినటువంటి ఈ పనులన్నీ ఏమైనా లెక్కకు వచ్చినాయి అక్కడ? ఏమి లెక్కకు రాలే. ఈవిడ ఒక ఆవిడ లేచి ఓ పెద్ద జాడీడు ఆవకాయ పెట్టింది. వాళ్ళ రాత్రి పడుకునేటప్పుడు హాయిగా నిద్రపోయింది. ఎందుకని? అమ్మయ్యా, సంవత్సరానికి ఢోకా లేదండి ఇక నాకు. ఎవరు ఎప్పుడు వచ్చినా సరే అతిథి సేవకు ఆవకాయ రెడీ. ఎందుకని? ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు. పూర్వం ఇలా కాదు కదా, ఎడ్ల బళ్ళు వేసుకెళ్ళేవాళ్ళు. మనలాగా టైం పెట్టుకుని ఖచ్చితంగా ఫ్లైట్ ఈ టైంకి దిగుతుందండి, మీరు ఈ టైం ఖచ్చితంగా కారు పంపండి, నేను గంటలో అక్కడ దిగుతానండి, గంటలో మీ ఇంటానండి అనే రోజులు కావాలి. జాడీలు ఆవకాయలు పెట్టేలు ఎందుకు పెట్టారు ఆ రోజునంటే, ఈ పాపం ఎక్కడి నుంచో దూరాభారం నుంచి ఎడ్ల బళ్ళు వేసుకుని కాలినడకన వచ్చేవాళ్ళు అతిథులు, బంధువులు. కాబట్టి వాళ్ళని ఆదరించాలి అంటే ఈ జాడీడు ఆవకాయ నన్ను కాపాడుతుంది. ఇంట్లో నెయ్యి పుష్కలంగా ఉంది, పెరుగు పుష్కలంగా ఉంది, ఆవకాయ పుష్కలంగా ఉంది. కాబట్టి అతిథి సేవకి ఇబ్బంది లేదు. ఆవిడ హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, నిద్రపోయింది. చూడండి, మన వాళ్ళు ఇప్పటికీ కూడా ఇలాగే జాడీలు ఆవకాయ పెడుతుంటారు. కానీ తినేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు, అతిథి సేవ లేదు, బంధువులు రారు. ఎందుకని? అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రియాపచ్చడితో సరిపెట్టుకున్నారు. జాడీలు ఆవకాయలతో పని లేదు. సీసా చాలు. ఒక సీసాడ ఆవకాయ ఖర్చు అవడం లేదు. ఎందుకని? తింటే బీపీ పెరుగుతుంది, తినకపోతేనేమో నీరసం వస్తుంది. ఆరోగ్యం కూడా అదే స్థాయికి పడిపోయింది. ఆనాడు జాడీడు ఆవకాయ తిన్నా హరించుకున్నారు. ఇప్పుడు సీసాడ ఆవకాయ తినడానికి హరించుకునే శక్తి లేదు. మానవుడి శక్తి పడిపోయిందా, పెరిగిందా, జరిగిందా? ఇప్పుడు సమిష్టి కుటుంబాల నుంచి వెష్టి కుటుంబాలు అయిన తర్వాత. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే కాల పరిణామంలో మానవుని యొక్క జీవన విధానం అంతా కూడా ప్రాతిభాసికమైనటువంటి సత్తా బలపడిపోతుంది. ప్రతిబింబానికి బలం పెరిగిపోతుంది. నువ్వు బింబస్వరూపుడు అనేటటువంటి జ్ఞానం మరుగైపోతుంది. అలాగే అసలు నువ్వు ఇక్కడే బింబస్వరూపుడు అని తెలుసుకోకపోతే మాయోపాధికి అధిష్టానమైన ఈశ్వరుడు అని ఎలా తెలుసుకుంటావు? పంచభూతాలు పరిణామం చెందడానికి, సృష్టి ఏర్పడడానికి, వ్యవహారం జరపడానికి, ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తి వ్యవహారం అంతా జరగడానికి కారణభూతమైనటువంటి ఈశ్వరుడు ఎవరో, ఆ ఈశ్వరుడు, ఆ మహేశ్వరుడు, ఆ సదాశివుడు మరి మాయకు అధిష్టానం కదా. అక్కడ కూడా జరిగిన పని అంతా ప్రతిబింబమే. అనగా అర్థం ఏమిటి? తర్వాత ఏం చెప్పదలుచుకున్నారు? సత్తా స్వరూపం బింబము, శక్తి స్వరూపం ప్రతిబింబము. సత్తా స్వరూపము బింబము, శక్తి స్వరూపము ప్రతిబింబము. రెండు స్వరూపాలే. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈ మాటలు ఇక్కడ ఎందుకు చెప్తున్నావు? ఇందాక ఒక మాట అన్నావు, నువ్వు సత్స్వరూపుడు నాయనా. నువ్వెవరివి? సత్స్వరూపుడు. నేనంటే నాకు 3 లక్షణాలు చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒక లక్షణానికి వచ్చేసారండి మీరు. సత్యము, చైతన్యము, ఆనందము, నిత్యము, నిర్మలము అని నాకు 5 లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు కదా 34 శ్లోకాల్లో. 34వ శ్లోకానికి వచ్చేటప్పటికి ఆ 5 లక్షణాలని కలిపి తీసుకొచ్చి సత్ స్వరూపం అనే బింబస్వరూపం దగ్గర నిలబెట్టేశాడు.
ఇప్పుడు చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము అనే 4 లక్షణాలు సత్ యొక్క ప్రతిబింబాలు. అవి కూడా నీ లక్షణాలు లాగా కనబడుతున్నాయిగా, నీ లక్షణాలు కావు. అవి కేవల సత్స్వరూపుడవు, పరబ్రహ్మవు. కేవల సత్స్వరూపం అన్నప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యము, చైతన్యము, జ్ఞానము, ప్రకాశము, ఆనందము నా స్వరూపం అన్నప్పుడు సచ్చిదానందం బ్రహ్మ. జాగ్రత్తగా గమనించాలన్నమాట. అయమాత్మా బ్రహ్మం అన్నప్పుడు సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మన. 5 లక్షణాలు ఉన్నాయి. అదే మిగిలిన 4 లక్షణాలు సత్ స్వరూపంలోకి వెళ్ళి చేరిపోయినాయి. సత్స్వభావయో వస్తుదైవికం. ఉపదేశారం కూడా ఒక మాటలో చెప్పింది. నువ్వెవరు అయ్యా? సత్స్వభావం, సత్ స్వరూపుడు, అంతే, ఇంకేం లేవు. అసత్ అనేదే లేనే లేదు అసలు. అసద్భావమే లేకపోతే, తోచకపోతే మరి ఉన్నదంతా సత్తే కదా. మరి ఉన్నదంతా సత్ అయినా రెండవది ఎక్కడ? అసలు ప్రతిబింబించే అవకాశం ఏది? శక్తి స్వరూపానికి అసలు అవకాశం ఏది? అర్ధనారీశ్వర తత్వానికి అసలు అవకాశం ఏది? 2 ఉన్నాయంటే కలిసి ఉన్నాయని చెప్పచ్చు, విడిగా ఉన్నాయని చెప్పచ్చు. రెండవ దానికి అవకాశమే లేదురా బాబు. కేవల సత్స్వరూపం. అమ్మ అయ్యా 2 లేరురా నాయన, ఒకటే స్వరూపం. ఈ సత్యాన్ని గ్రహించు. కేవల సత్స్వరూపమైన పరబ్రహ్మనిష్ట యందు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్న నిర్ణయం ఉండు. ఎందుకనిట? ఇప్పుడు చెప్పినటువంటి నకార ప్రత్యయంతో చెప్పినటువంటి ఏ లక్షణాలైతే ఉన్నాయో వీటికి ఇంకా 10 లక్షణాలు ఉన్నాయి. పూర్ణమేవ నిరాలంబం ఆగ్నేయంచ నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చైవ నైరుత్యో నిరుపద్రవం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్. మధ్యలో పశ్చిమం పోయింది. పశ్చిమే నిష్కళం చైవ వాయువ్యే చ నిరంజనం. ఆ 2 కూడా కలుపుకోవాలి. ఊర్ధ్వశ్చ నిరాకారతః అధశ్చ నిర్వికారతః. ఈ 10 దిక్కులు, 10 దిక్కులు ఈ 10 లక్షణాలతో ఉన్నాడట. ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మం యొక్క లక్షణాలను చెప్పబోయా అంటే ఈ 10 లక్షణాలని చెప్తున్నాం. ఎవరండి వీరు? ఎవరండి వీరంటే వీడికి ఈశ్వరుడు అనే ఉపాధి లేదు, జీవుడు అనే ఉపాధి లేదు. ఎందుకని? అవి 2 వేషాలు వాడివి. సమిష్టిని తయారు చేసినప్పుడేమో ఈశ్వరుడుగా ఉన్నాడు, వ్యష్టి వ్యవహారం నడుపుతున్నప్పుడేమో సమిష్టి వ్యవహారానికి సాక్షిగా ఈశ్వరుడుగా ఉన్నాడు, వ్యష్టి వ్యవహారానికి సాక్షిగా జీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ నువ్వు జీవుడని అంటావా, ఈశ్వరుడు అని అంటావా, పరబ్రహ్మం అంటావా? జీవేశ్వర ఐక్యత్వం పరబ్రహ్మం అనే నిర్ణయం సాధ్యమయ్యింది. ఇది అద్వైతం యొక్క చివరి మెట్టు. అచలం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎందుకనిట? మొదట్లో చెప్పారు, నాయన నీ లక్షణం ఏమిటి? నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనః. ఇది నీ లక్షణం. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి చేరాలి. ఇప్పుడు మనం ఇందులో ఎక్కడ దాకా చేరాం? నిత్య అన్న లక్షణం వరకే 34వ శ్లోకానికి చేరాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనఃలో 34 శ్లోకాల్లో వారు ఏం చెప్పారు? ఇప్పటికి ఎక్కడ దాకా తీసుకొచ్చారు పరిణామాన్ని? నిత్యుడు, నిత్యముక్తుడు అన్నదాకా తీసుకొచ్చారు. ఇప్పుడు చదవండి. నిత్యముక్త ఒకసారి చదవమంటారండి? చదవండి. గుణములు, క్రియల చేత విషయ ప్రవర్తనలు, భ్రాంతి, సంబంధ బాంధవ్యములు, మార్పులు, నామరూపములు మొదలైనవి
లౌకిక రీతి విషయ ప్రవర్తనలకు స్థితిగతులు. చెప్పేసాంగా. అవును. ఇదొక విషవలయం, ఇదొక సుడిగుండం. అది చెప్పేసాంగా. దీని నుండి బయటపడుట ముక్తి. అదే అది కూడా చెప్పేసాము. ఎలా బయటపడాలి? అపసవ్య దిశలో అంతే బలంతో, అంతకంటే ఎక్కువ బలంతో ప్రయత్నించాలి. అభ్యాసం, వైరాగ్యం. అవి ఎంత బలంగా ఉండాలి? నీ పరిస్థితులు ఎంత బలంగా ఉన్నాయో అంతకు రెట్టింపు బలంతో ఉండాలి. అపసవ్య దిశలో అవి ఎడు తిరుగుతున్నాయో నువ్వు అడు తిరగకుండా ఉండాలి. నీ అభ్యాస వైరాగ్యాలు అలా ఉండాలి. ఒక్కొక్కరికి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉన్నాయా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టం వచ్చినట్టు కనబడుతుందా లేదా? ఒక్కొక్క రకమైన దుఃఖం వచ్చినట్టు కనబడుతుందా లేదా? వాటిలో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వ్యతిరేక అభ్యాసం, వ్యతిరేకమైనటువంటి వైరాగ్యం, దాని యందు ఆసక్తి లేకుండా ఉండాలి. చూడండి, కొంతమందికి బాగా అత్యంత బలహీనమైన శరీరం ఉంటుంది, కానీ లోపల మాత్రం బలమైన మనస్సు, బలమైన అహం ఉంటుంది. ఒక్కొక్కడికేమో కొండంత శరీరం ఉంటుంది, లోపల మాత్రం చేయమంత మనస్సు ఉంటుంది. చూడ్డానికి వాడు పర్వతాకారుడే, కానీ వాడి లోపల బలం మాత్రం చాలా తక్కువ. హోమియో వైద్య విధానంలో చెప్తారనమాట. ఎట్లా చెప్తారంటే అందులో చాలా పెద్ద పెద్ద డ్రగ్స్ ఉంటాయి అన్నమాట. 10M, CM, మిలియన్ పవర్ కూడా ఉంటుంది అందులో. ఒక డోసుని వేస్తే ఏనుగంత శరీరం ఉన్నవాడిని కూడా పరలోకానికి పంపించవచ్చు. అంత ప్రమాదం అనమాట. నాలుక మీద పడగానే వాడు వెళ్ళిపోతాడు అంతే. వాడిని ఏం చేయక్కర్లే. హోమియోపతి మందుల్లో అంత ప్రమాదం కూడా ఉంటుంది, జాగ్రత్తగా వేయకపోతే. అందుకని మనిషి సైజుని బట్టి చూసి మందు వేయకూడదు అంటాడు. మనిషి పిల్లవాడు, మనిషి పెద్దవాడు. మనం మామూలుగా ఎల్లోపతి డ్రగ్ అయితే ఏమంటాం? పిల్లవాడికి ఇంతే వేయాలి, పెద్దవాళ్ళకి అంత వేయాలి, ఈ వయసు వాళ్ళకి ఎంత వేయాలి, అంత సైజు ఉన్నవాడికి ఎంతమంది వేయాలి, ఇలా ఏదో చెప్తాం లెక్కలో. ఇదంతా స్థౌల్యం లెక్క అనమాట. ఆ హోమియోపతి మందు అంతా సూక్ష్మం, నానో మెడిసిన్ అనమాట. అది చాలా జాగ్రత్తగా వేయాలి. చాలా జాగ్రత్తగా వేయకపోతే వాడు వెంటనే ప్రాణాలు హరియమంటాయి. పొరపాటు మెడిసిన్ వేసుకొని ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితంలో. అంటే ఎల్లోపతి మెడిసిన్ లాగా తలనొప్పి వస్తే పారాసెటమాల్ లాగా హోమియోపతి మందు వేసుకున్నాడు అనుకోండి, ఇంతే సంగతులు. వాడు తెల్లారు లేచేటప్పటికి వాడు ఉండడు. అందుకని హోమియోపతి మందు స్వయంగా వేసుకోకూడదు ఎవరు కూడా. అందుకే ప్రిస్క్రిప్షన్ కూడా చేతికి ఇవ్వరు, వాళ్ళే మందు ఇస్తారు. ఆ మందు మీద పేరు కూడా రాయరు, అన్నీ తెల్లగానే ఉంటాయి. నో కలర్ చేంజ్. ఎవరికి ఏ మందు ఇచ్చినా అవే తెల్ల గుడికలే ఇస్తారంతే. లోపల మందు మాత్రం వేరే ఉంటుంది. మల్లికార్జునరావు గారని ఒక హోమియోపతి డాక్టర్ గారు ఉండేవారు. చాలా అసలు మానవుడి యొక్క, ఆయన నాకు ఓ రోజు కూర్చోబెట్టి పాఠం చెప్పారు. ఆర్గనాల్లో విషయం ఉంటుంది. ఏమిటంటే అది, ఉమాశంకర్ కంగారు పడకు, రోజులు గడిచిపోతున్నాయి, నేను ఇంకా 34వ శ్లోకంలోనే ఉన్నానండి. మల్లికార్జున గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, ప్లాసిబో ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బీయింగ్. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంటి దగ్గర జ్వరం ఉంటుంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది. కొంతమంది ఏం చేయక్కర్లా, ఇంటి దగ్గర మాత్రం జ్వరం ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి జ్వరం తగ్గిపోతుంది. చాలా ఆశ్చర్యకరంగా చూశానండి ఎన్నో సంఘటనలు జీవితంలో. కొంతమందికి ఇంటి దగ్గర బాగానే ఉంటాడండి, కొద్దిగానే ఉంటాయి లక్షణాలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వైపరీత్యం అయిపోతుంది. 104 జ్వరం వచ్చేస్తున్నాడు. భయం అనమాట. డాక్టర్ ఏం చేసేస్తాడో అన్న భయంతో ఇంకా వైపరీత్యం అయిపోతుంది. ఫోబియా అనమాట. సో వీటన్నిటికీ కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పాడు, నథింగ్ బట్ ప్లాసిబో అండి. వాడు మానసికంగా పూర్వంలో ఆల్రెడీ వాడి లోపల రిపర్కషన్ జరిగిపోతూ ఉంటాయి. దీనికి ఉదాహరణ చెప్తాను. నా జీవితంలో కూడా నాకు 104 జ్వరం వచ్చింది, క్రానిక్ మలేరియా. ఒకేసారి 104 జ్వరం వచ్చింది. తిరిగిపోతుంది, భూమి గుండ్రంగా తిరిగిపోతుంది, మనం నిలబడలేకపోతున్నాం, తల తిరిగిపోతుంటే ఎవరు లేరు అప్పుడు. మనం అప్పుడు ఎంత చిన్న వయసు, 18 ఏళ్ళో 19 ఏళ్ళో ఉంటాయి, ఉద్యోగం చేస్తున్నాం. సరే తల తిరుగుతుందిరా బాబు అనుకుంటే సరే ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపెట్టారు. హాస్పిటల్లో డాక్టర్ గారు చేయి పట్టుకునేటంత వరకు తెలివింది.
ఇంకంతే సంగతులు. ఆ తర్వాత తెలియలేదు, పడిపోయాం. ఓపి చూస్తూ చూస్తూ ఉండగానే పడిపోయాం. చూస్తూ ఉండగానే పడిపోగానే సరే వీడు బాబు బెడ్ ఎక్కించంటారా బాబు, అర్జెంటుగా ముందు సెలైన్ పెట్టండి, వీడికి అది పెట్టండి, ఇది పెట్టండి, ఆ ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేయండి. సరే మామూలుగా ఏం చేస్తారు ఎవరైనా, ఎంతసేపట్లో తెలివి వస్తుంది? 1 గంటకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది, 6 గంటలకు వస్తుంది, కనీసం 10 గంటలకైనా తెలివి వస్తుంది. జ్వరం వస్తే అంతకుమించి పెద్ద ప్రమాదం ఏమి రాదు. కానీ ఆ పడిపోయే ముందు నాకు తెలిసింది, పడిపోతున్నానని తెలిసింది. ఇంకేం తెలిసింది? 3 రోజుల పాటు నేను తెలివిలోకి రాను అనేటటువంటి సంగతి కూడా తెలిసింది. ఆ దృశ్యం కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. 3 రోజుల వరకు నేను లేవకపోతే ఎలా ఉంటాను అనే దృశ్యం కళ్ళ ముందు కనపడుతూ పడిపోతోంది. అంటే నాలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఎంత దూరం వెళ్ళిపోయింది? ఇప్పుడు 3 రోజులు అవతలకి వెళ్ళిపోయింది. అది అవతలకి వెళ్ళి అవతల ఏం జరగబోతోందో తెలిసేసుకుని దర్శించేసి చూపెట్టేసింది, దానిపైన అయిపోయింది. ఇప్పుడు బింబమా ప్రతిబింబమా? ఆల్రెడీ డామను పడిపోయాం, ఎక్కిచ్చేసాడు. వరుసగా 37 బాటిల్స్ ఎక్కిచ్చేసాడు. 3 రోజుల పాటు కదా మరి. వీళ్ళు లేచేదాకా సెలైన్ పెట్టండి అన్నారు, అంతే. ఏం చేయమాకండి, వీడిని ఇంక చేసేటానికి ఏమి లేదు, వాడంతా వాడు తెలుగులోకి వస్తాడు ఎప్పటికప్పటికి, అప్పటి వరకు వేచి చూద్దాం, కంగారు పడద్దు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. రోజు వస్తున్నాడు, రౌండ్లోకి వస్తారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. ఇదంతా సింగరేణి హాస్పిటల్లో జరిగింది. సరే అక్కడికి వెళ్ళాము. 3 రోజులు పడుకున్నాడు. 3 రోజులు పడుకుంటే వీడికి సెలైన్ బాటిల్ అయిపోయినప్పుడల్లా సెలైన్ పెడుతున్నాడు, అంతే. లైఫ్ లైన్ కంటిన్యూ చేయండి అన్నారు. జ్వరం 104 అలాగే కంటిన్యూ అవుతుంది. ఏమీ పొరపాటును కూడా కిందకి దగ్గర పెరగల, 104 అలాగే కంటిన్యూ అయ్యింది. సరే 3 రోజుల తర్వాత లేచా, కళ్ళు తెరిచా. వీడు కళ్ళు తెరిచాడని సిస్టర్ పరిగెట్టుకు వచ్చింది. ఆవిడ ఏమిటి ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారంటే ఏం చెప్తాం, 3 రోజుల నుంచి మరి సెలైన్ బాటిల్స్ అన్నీ ఎక్కేసినాయి కదా, వాళ్ళు కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి క్యాథెటర్ కూడా వేయలేదు. మరి క్యాథెటర్ వేయకపోతే ఆ నీళ్ళన్నీ లోపల ఉండిపోయింది. మరి బాత్రూమ్కి వెళ్ళాలి ముందు అర్జెంట్గా. వెళ్ళండి అయితే, అందుకు అటువైపు ముందు వెళ్ళండి. ఏది అసలు భూమి ఆకాశం ఏకమై కనపడుతున్నారు. 3 రోజుల పాటు అన్కాన్షియస్గా ఉండి లేచి నిలబడి నడిస్తే భూమి ఆకాశాలు ఏకమైపోతాయి అనే సత్యం అప్పుడు బోధపడింది. 3 రోజులకే భూమి ఆకాశం కలిసిపోయిందా? బాగుంది, ఇది ఈ అనుభవం బాగుంది, ఎంతైన అనుభవం బాగుంది అనుకున్నాం. సరే బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఆవిడ వెళ్ళి రాగానే జ్వరం చూసింది. ఏమండి మీ 104 మీకే ఉందండి అని. సరే థ్యాంక్స్ అమ్మా, ఏం చేద్దాం మరి ఇప్పుడు అంటే, ఏం లేదండి డాక్టర్ గారు 16 బిళ్ళలు వేసుకోమన్నాడు, ఇదిగో మీ చేతిలో పోయమన్నాడు, లేవు కానీ 16 బిళ్ళలు ఓసారే వేసేసుకోమన్నాడు మిమ్మల్ని. ఏమిటి 16 బిళ్ళలు? ఆ జీవితంలో నేను ఎప్పుడు 16 బిళ్ళలు ఓసారి వేసుకోలేదు. సరే ఓసారి వేసుకోలేకపోతే 4 చొప్పున 4 16 ఓసారే వేసుకోండి, 10 నిమిషాల్లో అప్పుడు మొత్తం పూర్తి చేయాలి. అంత గొడవ ఎందుకులే కానీ 16 బిళ్ళలు ఓసారి వేసేసుకుంటారని వేసేసుకున్నాను. అప్పటి నుంచి జీవితంలో అలవాటైంది. 16 బిళ్ళలు మానవుడు ఓసారి మెంగగలడు అనే సత్యం నాకు అర్థమైంది స్వానుభవంతో. సరే డాక్టర్ గారు వచ్చారు. ఏమయ్యా 16 వేసుకున్నానండి. ఏమైనా తాగేవా అన్న. ఈ మధ్యలో నన్ను ఎవరో చూడడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళు మాధురి గారని మాకు ఒక ఆవిడ ఉన్నారు, బంధువు. ఆవిడ వీడు ఎప్పటికైనా లేస్తాడనేటువంటి ఆసక్తితో ఏమంటే వీడు బతుకుతాడని ఆ సిస్టర్ చెప్పడం వలన ఒక ద్రాక్ష రసం సీసా పక్కన పెట్టేయలేదు. వీడు ఎప్పటికైనా లేస్తే ఇది పట్టండి. సరే లేవగానే మరి మందు బిళ్ళలు వేసుకోగానే ఆ 104 జ్వరం, ఈ మందు బిళ్ళలు. సరే మళ్ళీ ఇప్పుడు సెలైన్ పెడతానండి, 1 నిమిషం ఆగమ్మా కొద్దిగా కానీ ఆ పక్కన ఉన్నటువంటి 1 లీటర్ ద్రాక్ష రసం తాగేశారు. ఓకే సార్, ఈ అప్పుడు తెలివి వచ్చేసింది. అప్పుడు అర్థమైపోయింది నాకు, ఓహో అన్నగత జీవుడు కదా వీడు. ఈ జీవుడు ఎవరు? అన్నగత జీవుడు. ఇంతే కదా, వీడిలో ఏముంది? ఇంత ప్రతిబింబ సమానుడైన వీడి కోసం బాగా బుర్రబదలుగుతూ ఉన్నాను. అన్నం పెట్టకపోతే వీడు ప్రాణాచారం పడితే ఇంతే సంగతి, ఏమీ లేదు. ఎంతో గొప్పవాడవు, ఎంతో మహానుభావుడు, ఎంతో గొప్ప శరీరం, ఎంతో గొప్పలన్నీ చెప్పేదంతా పీడికేడు అన్నం మీద ఆధారపడ్డవాడు. వెంటనే ఆకలికేడ్చెడి మానవుడు ఎరుకకు కటివేరు పెకలించుట ఎట్లు అని నన్ను 26 సంవత్సరాల వయసులో మా గురువుగారు అంతేవాసి యోగిరామ్ బలరామకృష్ణయ్య గారు ఈ మాట చెప్పారు. నాయన పెద్దల వాక్యం ఉంటుంది,
మనమందరం జీవుడు ఎటువంటి వాడు? ఆకలికెచ్చేవాడు. వీడి లక్ష్యం ఏమిటి? ఏకంగా ఎరుకకు ఒకటి వేరు పెకలించాలి. ఆకలికెచ్చడి మానవుడు ఎరుకకు ఒకటి వేరు పెకలించుట ఎట్లు అని నిరాశపరచడల్లా, అలా సాధన చేయమంటున్నాడు. నీ లక్ష్యం అది. ఎరుక లేనిదని నిరూపించబడాలి నీకు, అయిపోతుంది అంతే, జన్మరాహిత్యం వచ్చేస్తుంది. ఎరుక లేనిదని నిరూపించబడిందా, ఇంకా నువ్వు మరలా జన్మెత్తావు. ఈ లక్ష్యం కోసం నువ్వు పిడికడ అన్నం తింటున్నావు. అన్నం తినడం దేనికోసమయ్యా? కాకరకాయ కూర తిన్నావా, తోటకూర కూర తిన్నావా, లేకపోతే ఇంకేవో ఎగిరేవి పాకేవి దూకేవి ఎంతేవి తిన్నావా, దట్ ఈజ్ ఆల్ ఇమ్మెటీరియల్. నువ్వు ఏం తిన్నావని ఎవరు అడిగారయ్యా? ఎందుకోసం తిన్నావు? లక్ష్యం ఏమిటి? డాక్టరా, యాక్టరా, రాయరా, అవన్నీ నేను అడగలేదు. అవన్నీ కూడా ఏదో కాసేపు వేషం, కాసేపు స్టెతస్కోప్ మెడలో వేసుకుని కాసేపు అక్కడ కూర్చుని ఏదో పని చేస్తే ఆ పనికి ఏదో పేరు పెట్టాము డాక్టర్. సరే, ఒక ఆయన ఎవరో నల్ల కోట్ వేసుకుని పని చేస్తే దానికి ఓ పేరు పెట్టాము, ఒక ఆయన ఏమో కాకి డ్రెస్ వేసుకుని పని చేస్తే ఓ పేరు పెట్టాము. ఇవన్నీ వేషహానత. కాసేపు వేషాలు వేస్తాం తీస్తాం. సమస్య అది కాదయ్యా బాబు. జీవ ఈశయోర్ వేషహానత. ఈ రెండూ వేషములే అని నిర్ణయించేటటువంటి కేవల జ్ఞానాన్ని పొందాలి. నీ లక్ష్యం కైవల్యం, నీ లక్ష్యం మోక్ష సన్యాసం. ఈ మాటలు అర్జున విషాద యోగం విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలో ఆయన సూపర్ పొటెన్షియల్ డోస్ ఒకటి వేశారనమాట ఈ కైవల్యానికి సంబంధించి. ఏం చెప్పాడు ఆయన? నాయన నువ్వెవరివి? నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన. అసలు నీకు జన్మే లేనటువంటి వాడివి నువ్వు. అసలు నువ్వు పుట్టలేదురా బాబు. ఈ జగత్తు పుట్టలేదు, ఈ సృష్టి పుట్టలేదు. అసలు వీటికి ఏడివి జన్మ లేదు, అసలు ఇవేమి పుట్టలేదు. ఎందుకని? ప్రతిబింబ సమానమైనటువంటి అవిద్యామోహం చేత గాని, ప్రతిబింబ సమానమైనటువంటి మాయామోహం చేత గాని నీవు ప్రభావితమయ్యి ఈ రెండు వేషాలు వేసుకుంటున్నావు అంతే. కాసేపు ఈ రెండు వేషాలు తీసి పక్కకు పెట్టు. ఎవరు నువ్వు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. వాస్తవానికి నువ్వు పరబ్రహ్మస్వరూపుడు. ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడు గుర్తెరుగుతావో అప్పుడు నీ సహజ స్వరూప స్వభావ లక్షణాలు ఏమిటి? నిర్గుణోహం, నిష్క్రియోహం, నిరంజనోహం, నిర్వికల్పోహం, నిరాకారోహం, నిర్వికారోహం, నిష్క్రియోహం, నిత్యోహం, నిత్యముక్తోహం. సరిపోతుందా అన్నాం? చాలదయ్యా, మాటికి అహం అహం అంటున్నావు కదా. ఇన్ని చెప్పినా మళ్ళా నిత్యోహం, నిత్యముక్తోహం అంటూనే ఉన్నావుగా. నేను పోయింది ఎక్కడ అన్నారు అచల సిద్ధాంతం వాడు. పరబ్రహ్మ నిర్ణయం చెప్పినా నేను నిత్యముక్తుడిని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు కూడా నువ్వు అలా నేను అహం అంటున్నావుగా. నిరీహమచలం. నిన్ను నువ్వు బాగా తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు పని చేయను ఆయన, నిన్ను నువ్వు నిరసించు, నిన్ను నువ్వు పోగొట్టుకో. నిన్ను నువ్వు పోగొట్టుకోవడం ఎట్లాగో నేర్పే పద్ధతి అచలం. నిన్ను నువ్వు పరబ్రహ్మం అని తెలుసుకోవడం ఎట్లాగో అద్వైతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను జీవుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి అనే రెండు వేషాల మధ్యలోనే గనక నీవు ఆలోచిస్తే ద్వైతం. రెండు వేషాలని తీసి పక్కకు పెడితే అద్వైతం. పక్కకు పెట్టేవాడే లేనివాడని నిర్ణయిస్తే అచలం. చూడండి, అందుకని మన సాంప్రదాయం చలాచల బోధ సాంప్రదాయం. నీకు ఇది తెలియాలి, అది తెలియాలి. అప్పుడే స్పష్టంగా నువ్వు నిర్ణయం పొందుతావు.
ఏమండి నేను ఆ స్కూల్ ఒక్కటే చదువుకుంటానండి, ఇది లేకపోతే అది తెలియదు. ఈ స్కూల్ ఒక్కటే చదువుకుంటానండి, అది లేకపోతే నువ్వు పోవే, నువ్వు మిగిలిపోతున్నావే. కాబట్టి అది కూడా ఉండాలి. సోహం అన్నటువంటి ప్రశ్నకి సమాధానం సోహము సమాధానమే, నాహము సమాధానమే. సోహం అన్న ప్రశ్నలో నుంచి అన్ని స్కూళ్ళు మొదలైనవి, అన్ని సిద్ధాంతాలు మొదలైనవి, అన్ని రాద్ధాంతాలు కూడా అందులోనే మొదలైనవి, అన్ని గొడవలు కూడా అందులోనే మొదలైనవి. గొడవలన్నీ ద్వైతం, సిద్ధాంతాలు రాద్ధాంతాలన్నీ అద్వైతం, అచలం. అచలం రాద్ధాంతం. రాద్ధాంతం అంటే ఏదో అనుకునేరు, రద్దు చేసే పద్ధతి అనమాట. అక్కడ అన్ని రద్దే. నువ్వేదన్నా చెప్పు, కూర్చు, అన్ని రద్దే. ఇది లేదు, ఇది కాదు, ఇది అవదు, ఇది పుట్టదు, నువ్వు లేవు, వాడన్నీ ఇలా చెప్తాడు. సర్వ సిద్ధాంత రాద్ధాంత రహస్యమే అచలం. ఎన్నెన్నైతే ఉన్నాయి అని చెబుతూ పోతుందో సిద్ధాంతం, అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఎన్నెన్నైతే ఉన్నాయి అని చెబుతూ పోతావో, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పే పద్ధతి అధిష్టాన ఆశ్రయ పద్ధతి అద్వైతం. ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిది, నేతి నేతి మహావాక్యం మీద పునాదిగా ప్లాట్ఫారంగా తీసుకుని నిర్మాణం చేసినది అచల సిద్ధాంతం. నాహం నిరీహం అచలం. జాగ్రత్తగా ఈ పరిణామం మొత్తానికి కూడా సరి అయినటువంటి ఏమంటారు ఆధారస్థానం ఈ శ్లోకం. ఈ శ్లోకం మీద 2-3 రోజులు ఖర్చు పెట్టినందుకు అందరూ ఏం కంగారు పడదు. జాగ్రత్తగా వీటిని మనం రక్తంలో ఇంకేటట్లుగా సాధకులందరూ కూడా ఈ లక్షణాలను బాగా అర్థం చేసుకోవాలి. అద్వైతానికి ఇవే ఆధారం, అచల సిద్ధాంతానికి కూడా ఇవే ఆధారం. చాలా జాగ్రత్తగా వీటి అన్వయ భేదాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సోహం అనాలన్నా ఈ లక్షణాలే, ఈ లక్షణాల ఆధారంగానే నాహం అనేటటువంటిది స్థితికి రావాలన్నా కూడా ఈ లక్షణాలే ఆధారం. నిర్గుణోహం. ఓసారి శ్లోకం చదవండి. నిర్గుణో నిష్క్రియో, నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజన. చూడండి, అసలు ఆ చెప్పడంలోనే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? ఇప్పుడు బ్రహ్మాండానికి సాక్షి. ఎందుకని? బ్రహ్మాండం అనే లోపలికి వచ్చేస్తే సగుణం, పిండాండంలో కాదు, బ్రహ్మాండంలోకి దిగి రావడమే సగుణం. అయ్యవారు అమ్మవారు అవ్వడమే సగుణం, అమ్మవారు అయ్యవారిలో కలిసిపోవడమే నిర్గుణం. జాగ్రత్తగా గమనించాలి. అయ్యవారి యొక్క సంకల్పం, అయ్యవారు నిర్వికల్పుడైనటువంటి సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నటువంటి సదాశివునిలో సంకల్పం ప్రతిఫలించింది, ప్రతిబింబించింది. అంటే అమ్మవారు వచ్చేసి అమ్మవారి పనిచేయడం మొదలుపెట్టింది. అయ్యవారు ఏం పని చేయలే, ఆయన ఎప్పుడు సదాశివుడే, ఊరకొన్నాడు. ఆయన పని ఊరకొనడమే. ఇంకా అమ్మవారు పనిచేయడం మొదలుపెట్టింది, ఏకం అనేకం చేసేసి. మొదట్లో సంకల్పంగా ఉన్నప్పుడు అమ్మవారు ఏకంగానే ఉంది. ఏమైపోయిన తర్వాత ఏకం అనేకం అయిపోయింది. అనేకం అయిపోయి ఓంకారం, ప్రణవాక్షరం, పంచప్రణవాలు, పంచప్రణవాల నుంచి గుణత్రయాలు, గుణత్రయాల నుంచి ఇంకా లోకత్రయాలు, శరీరత్రయాలు, దేహత్రయాలు, తాపత్రయాలు, మన దాకా రుణత్రయం వచ్చేసాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకారంతో, ఒక తెల్లగా, నల్లగా, బొట్టిగా, పొడుగ్గా, లావుగా, సన్నగా, పీలగా, రకరకాల ఆకారాలు, రకరకాల వ్యవహారాలు. ఒక కళ్ళజోడు పెట్టుకున్నా, ఒక కళ్ళజోడు పెట్టుకుంది, అంతే తేడా. ఇంత చిన్న తేడాకి దానికి కిరీటం పెట్టేటప్పటికి ఏమైపోయింది? అంతా తేడా వచ్చేది. దేహాత్మ భావం అనే కిరీటం పెట్టేటప్పటికి ఏమైపోయింది? మయూర సింహాసనం కావాల్సి వచ్చింది. కోహినూరు డైమండ్ ఎక్కడుందో నాకు కావాల్సిందేనన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైనా నా సామ్రాజ్యంలోకి వచ్చారా సహించను అంటున్నాడా లేదా మానవుడు? ఈ లక్షణం మరి
గ్రామసింహం లక్షణం కదా. ఇందాక చెప్పాడు అవుతాడు ఒక శ్లోకంలో. ఏం చెప్పాడు? ఈ లక్షణం నా సామ్రాజ్యంలోకి వస్తే సహించనని చెప్పే లక్షణం ఏమిటట? గ్రామసింహం లక్షణం. అది ఎప్పుడు అరుస్తుంటుంది. తన పరిధిలోకి ఎవరైనా వచ్చారంటే చాలు, కనీసం పక్క కుక్క వచ్చినా కూడా అరిచేస్తుంది నా కుక్క. సేమ్ అది ఇది ఓటే కదా, ఎందుకు అరవాలి? ఆహా, నువ్వు నా సామ్రాజ్యంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అన్నమాట. జాగ్రత్తగా గమనించాలి. మానవుడు తన ఏరేనాలోకి మరొకటి ఎంటర్ అవ్వగానే వెంటనే ఈ జీవభావం అనేటటువంటి కిరీటం, సింహాసనం తోటి, అహంకార స్వభావంతో దివ్యాహం, నిత్యోహం, బుద్ధోహం, శుద్ధోహం, నిత్యముక్తోహం, నిర్గుణోహం, నిర్వికల్పోహం, నిరంజనోహం, నిష్క్రియోహం, నిరాకారోహం, నిరంజనోహం, నిర్విచారోహం అనేటటువంటి ఇన్ని అద్భుతమైనటువంటి స్వరూప జ్ఞాన లక్షణాలని రెప్పపాటులో మరుగైపోయింది. ఎంతసేపటి టైం? రెప్పపాటు. సర్వాత్మచ సనాతన. బ్రహ్మజ్ఞానావళిమాల ఎన్ని రకాలుగా చెప్తుందో నీ స్వరూపం గురించి, బ్రహ్మస్వరూపం గురించి విస్తారంగా విశదీకరిస్తుంది. అవన్నీ ఎవరి లక్షణాలు? ఈ లక్షణాలే. తత్వాతీత పరాత్మాహం, మధ్యాతీత పరశివ, మాయాతీత పరంజ్యోతి, అహమేవాహమవ్యయః. నువ్వు పరంజ్యోతి స్వరూపుడు. ప్రకాశం కాదు, ప్రకాశానికి అవతల వాడు. పరాత్పరం, పరము పరాత్పరం. అది నీ అసలు నువ్వు అది అని నీ స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. అటువంటి పరాత్పరుడు మిథ్యాస్వరూపమైనటువంటి మాయాస్వరూపమైనటువంటి వ్యష్టి మిథ్యాస్వరూపం, సమిష్టి మాయాస్వరూపం, రెండు ప్రతిబింబాలు. ఈ జాగ్రత్తగా అర్థం చేసుకుని విరమిస్తే, తరించడం అంటే విరమించడమే, గుర్తుపెట్టుకోవాలి. తరించడం అంటే విరమించడమే. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధమోక్షంచ యావేతి సత్వార్థ సాత్యకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విరమణ సత్వగుణం ఉన్నవాడికే సాధ్యమవుతుంది, సాక్షిత్వం ఉన్నవాడికే సాధ్యమవుతుంది. సాక్షి అతీతంలోకి, సాక్షి రహితంలోకి విరమించడమే కైవల్యం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. నమస్కారం.